ప్రకాశం జిల్లా ప్రజల కలల ప్రాజెక్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ 30 ఏళ్లుగా వాగ్దానాల పర్వం కొనసాగుతున్నా ఇంకా ప్రజలకు నీరు అందలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తయిందంటూ లాంఛనంగా ప్రారంభించిన వాస్తవంగా పనులు ఎంతవరకు ముగిశాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రకాశం జిల్లా నల్లమల పర్వతాల అడవుల్లో నిశ్శబ్దంగా విస్తరించిన వెలిగొండ ప్రాజెక్ట్ ప్రజల ఆశల ప్రతిరూపం. 1996లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు లక్ష్యం స్పష్టంగా ఉంది. కృష్ణా నీటిని టన్నెల్స్ ద్వారా వెలిగొండ రిజర్వాయర్ కి తీసుకువచ్చి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, అలాగే 15 లక్షల మందికి తాగునీరు అందించడం దీని లక్ష్యం. కానీ 3 దశాబ్దాల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు పూర్తి రూపం దాల్చలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2021లో ఈ ప్రాజెక్టు పూర్తయిందంటూ లాంఛనంగా ప్రారంభించారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశలో నీరు విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వాస్తవంగా టన్నెల్ లైనింగ్, ఫీడర్ కాలువలు, ముంపు ప్రాంత పునరావాస పనులు ఇంకా పూర్తి కాలేదు. నిధుల కొరత, పర్యావరణ అనుమతుల ఆలస్యం, రాజకీయ మార్పులు తదితర కారణాల వల్ల వెలిగొండ ప్రాజెక్టు ప్రతిసారి వెనక్కి నెట్టబడుతోంది. టన్నెల్ 2వ దశలో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తే 2026 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనా ఉంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా పనులను వేగం పెంచాలని ఆదేశించినా పురోగతి మాత్రం నత్తనడకన సాగుతోంది. ప్రాజెక్టు మొత్తం పూర్తయిందని చెప్పడంతో తాము ఆనందించామని, అయితే ప్రాజెక్టులో 70% మాత్రమే పనులు పూర్తయ్యాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటి వరకు పల్లెల్లో చుక్క నీరు రావడం లేదని, పునరావాసం కూడా పూర్తిగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు అనేక దశాబ్దాలుగా శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుద్దా, ఎప్పుడు వెలిగొండ ప్రాజెక్టు నీటిని చూస్తామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నేను వెలిగొండను పూర్తి చేస్తాం, మా ప్రభుత్వ హయాంలోనే వెలిగొండ నీరును ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేయించుకుంటా ఉంది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడి ఓట్లు దండుకుంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తుంది. పూర్తి చేస్తాం అన్న మాట మీద నిలబడకుండా కాలక్షేపంతో, మాటలతో కాలక్షేపం చేస్తూ ప్రభుత్వాలు కాలయాపన చేస్తా ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు విడుదల చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పారు. కానీ వెలిగొండ పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండానే చాలా పనులు పెండింగ్ పెట్టి కూడా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించి ప్రజల్ని మోసం చేసి ఆ రకంగా ఎన్నికల్లో తగిన శాస్తి ఈ ప్రాంత ప్రజలు చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. ఇప్పటికీ 16 నెలలు దాటింది వెలిగొండ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు అడుగు కూడా కదలట్లేదు. సంవత్సరం నీళ్ళు ఇస్తామని చెప్పి సంవత్సరంన్నరైనా కూడా మళ్ళీ 2026 జూలైకి అంటున్నారు. 2026 జూలై నెలకైనా వెలిగొండ ప్రాజెక్టు నీరు ఇవ్వాలి అంటే ఈ లోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటికి తగినటువంటి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ లో వెలిగొండ ప్రాజెక్టు నీరు
కోసం విడుదల కావాలంటే కనీసంగా 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తేనే ఒక సంవత్సర కాలంలో వెలుగొండ ప్రాజెక్టు నీరు విడుదల చేయడానికి అవకాశం ఉంది. కానీ బడ్జెట్లో కేవలం 359 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ లెక్కన కేటాయిస్తే ఇంకొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా వెలుగొండ ప్రాజెక్టు పట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అందుకని కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మాట మీద నిలబడండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి. వెలుగొండ నిర్వాసితులు అనేక ఈతి బాధలతో అగసాట్లతో గ్రామాల్లో కాలక్షేపం చేస్తా ఉన్నారు. కనీస సౌకర్యాలు లేవు. వెలుగొండ నిర్వాసితులు తీవ్రమైన అష్ట కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వెలుగొండ నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీని వెంటనే విడుదల చేసి వాళ్ళని గ్రామాల నుంచి ఖాళీ చేయించి పునరావాస కాలనీలను పూర్తి చేసి వాళ్ళకి పట్టాలించి అక్కడ వాళ్ళని సెటిల్ చేసిన తర్వాతనే నీళ్లు విడుదల చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మాట మీద నిలబడాలన్నా, ప్రజలు ఈ ప్రాంతం మీద నమ్మాలన్నా ముందు వెలుగొండ నిర్వాసితుల గ్రామాలను ఖాళీ చేయించి వాళ్ళకి R&R ప్యాకేజీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుంది. అందుకని ముందు మొదటగా నిర్వాసితులకు R&R ప్యాకేజీ వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, ఈ బడ్జెట్తో సంబంధం లేకుండా కనీసం ఒక 1500 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకు విడుదల చేస్తే మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి మాటలతో కాలక్షేపం చేస్తే నమ్మరు. మీరు 2026 జూలై నాటికి నీళ్లు ఇస్తామన్న హామీని అమలు చేయండి. లేకపోతే గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి ఇస్తామని చెప్పి అలా 3 సంక్రాంతులను కాలం వెళ్ళదీసి ఆయన కూడా 2014-19లో కాలక్షేపం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అదే మాట పునరావృతం అవుతే తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలు తగినటువంటి సమాధానం చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీవ్రమైన కరువు కాటలతో ఈ ప్రాంతం వెల్లదీస్తా ఉన్నారు. 1000 అడుగులు బోర్లు వేసినా కూడా నీరు జాడ ఉండే పరిస్థితి లేదు. సంవత్సరంలో 6 నెలలు కరువులతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతా ఉన్నారు. రైతులు మొత్తం 100% రైతు కుటుంబాలు అప్పుల పాలై ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆవేదనతో బ్రతుకుతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించి వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నిత్యం కరువుతో చాలా దుర్భరంగా ఉన్న దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే తాగడానికి వాటర్ కోసం సుమారుగా 1000 అడుగులు తవ్వితే కానీ నీళ్ళు రాని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి సాగాలంటే, అభివృద్ధి చెందాలంటే ఉన్న ఏకైక మార్గం శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి ఇప్పటికీ 30 సంవత్సరాలు దాటుతుంది. 30 సంవత్సరాలు దాటింది. ఇంకోటి, అత్యంత తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో పూర్తి చేయగలిగామంటే ఉన్న ఏకైది వెలుగొండ ప్రాజెక్టే. కానీ పాలకులు, అటు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పాలకుల చిత్తశుద్ధి లేకపోవడంతోనే మాయ మాటలతో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అంటాం. ఒక ప్రభుత్వం అయితే, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే గతంలో సంక్రాంతి పండుగని, ఉగాది పండుగని, దసరా పండుగని అంటే మాయ మాటలు చెప్పారు తప్ప ప్రజల వాస్తవిక కోణంతో దానికి కావాల్సిన ప్రతి బడ్జెట్ సమావేశంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కేటాయిస్తారని. కానీ ఆ కేటాయింపులు కేవలం వాళ్ళ మనుషులు, వాళ్ళ కాంట్రాక్టర్లు జోబులు నింపుకోవడానికి వాళ్ళ మనుషుల్ని సాటిస్ఫై చేయడం తప్ప ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయాలని తప్పనైతే కనపడలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, దీని మీద ఆధారపడిన నిర్వాసితులు ఉన్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ సరైన సమాధానం లేదు. వాళ్ళు అయ్యో అన్నవరామని ఒక కనీస సౌకర్యాలు లేవు, మమ్మల్ని పంపించడంలే, అక్కడ ఉంచి మంచినీళ్ళు అయితేనే, రోడ్లు అయితే ఏది ఇవ్వకుండా ఈ రోజు అల్లాడిపోతున్నారు. కాబట్టి నిర్వాసితులు ఏంటంటే కొంతమంది నివాసితులు, కొన్ని నివాసితులు అయితే ఈ ప్రాజెక్టు ఉద్యమం వద్దు, మేము మా స్థలం మాకే అన్నట్లు చర్చ జరుగుతుంది నివాసితులు కూడా. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఇచ్చి, అట్లాగే పనిని నిధులు కేటాయిస్తే డబ్బు ఉంటే ప్రాజెక్టు సర్వేగా వెళ్తుంది. డబ్బు కేటాయించకుండా ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలను మొబైల్ పెట్టేది కాదు. గత ప్రభుత్వం అదే మాట చెప్పింది. మేము పూర్తి చేయకముందే జాతికి అంకితం చేస్తున్నాం, కన్నెలు అంకితం చేస్తున్నారు. కానీ నిన్న వరదలకు కొట్టకపోయే వర్షాలు ఇన్ని సముద్రాల్లో, ఇన్ని వేస్టేజ్ సముద్రంలో పోయాయి. అదే పూర్తి అంటే వచ్చాయి కదా నీళ్లు. కాబట్టి ఇట్లాంటి ప్రజల్ని మభ్యపెట్టే పనులు మానుకొని కూటమి ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారు ప్రజలు. వాస్తవానికి ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని ప్రజలందరూ కోరారు. అనుగుణంగా ఈ ప్రాంత ప్రజలకు ఓటేసి గెలిపించారు. కాబట్టి కూటమి ప్రభుత్వమైన ప్రజలు పెట్టుకున్న మీ మీద పెట్టుకున్న ఆశల్ని అడియాసలు చేయకుండా చిత్తశుద్ధితో మీరు అనుకున్న జులై అంటారు, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కూడా జులై అంటారు, ఆగస్టు అంటారు, 2017 అంటారు, 27 అంటారు, 26 అంటారు, ఇట్లా కప్పగంతలో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా చంద్రబాబు గారు చెప్పినట్టుగా 2026 జులై కానీ ఆగస్టు కానీ లోపు పూర్తి చేసి ప్రజలకు నీరు ఇవ్వాలని మేము ఖరీఫ్ సీజన్ నాటికి వచ్చే వరద సీజన్ నాటికి నీళ్లు ఇవ్వాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తాం. లేకుంటే ప్రజలు ఈ రోజు ఒక రకంగా విరక్తి చెందారు, పోరాటాలకు సిద్ధమవుతున్నారు. నివాసితులు ప్రజలైతే తిరగబడే పరిస్థితి, పోరాటాలకు సిద్ధమవుతారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా వెంటనే పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం.
నమస్కారాలు, అందరికి నమస్కారం. నా పేరు పఠాన్ హుస్సేన్ ఖాన్, మార్కాపురం నియోజకవర్గం. ఇప్పుడు మన వెలుగొండ ప్రాజెక్టు గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది దీనికి శంకుస్థాపన చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే వారు శంకుస్థాపన చేశారో వారి చేతుల మీదగానే ఇది ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పనిని పరిగెత్తించేసి పని పూర్తి చేసే మార్గంలో ఉన్నారు. దానికి తగ్గ నిధులు అందజేసి నిర్వాసితులకు కావాల్సిన వాళ్ళకు కావాల్సిన డబ్బును కూడా, వాళ్ళకి కావాల్సిన వసతులను కూడా కల్పిస్తూ పూర్తిగా దాని మీద ఎలాంటి ఇది లేకుండా చేయాల్సిన బాధ్యతగా వాళ్ళు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేస్తారని ప్రజలకు కూడా నమ్మకం ఉంది. అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కాకుండా మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పూర్తిగా అదే పని మీద వాళ్ళు ప్రజలకు పూర్తిగా వారి పీరియడ్ లోపలే మేము ఖచ్చితంగా వెలుగొండ నీళ్ళు సాధించి వాళ్ళకి నీళ్లు ఇచ్చి రైతుల పంట పొలాలను సస్యశ్యామలు చేయడం, మరి వాళ్ళ జీవితాలు వెలుగు నింపుతారని ఖచ్చితంగా వారు ప్రతి మీటింగ్లో పూర్తి చేస్తారు. ప్రతి ఎన్నికల వాగ్దానం కూడా చెప్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కూడా మార్కాపురం వచ్చి ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆలోచన లేదు. గతంలో చూసాము 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం మరి ఏ పరిస్థితి చేసిందో, ఏం చేసిందో, వాళ్ళు ఏమాత్రం ఖర్చు చేశారో, ఆ పని జరుగుతున్న టన్నెల్ మిషన్ కూడా పక్కన తీసేసి దాని రూల్స్ ప్రకాశం లేకుండా పక్కన పెట్టేసేసి అదంతా పని ఖరాబ్ చేయడం ఒకటి. పోతే ప్రజలను అబద్ధాలు చెప్పి మోసం చేసి కానీ ప్రాజెక్టు కూడా అయిపోయిందని చెప్పి ప్రజలకు జాతికి అంకితం చేస్తున్నారని అబద్ధాలు చెప్పి మోసం చేశారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వం మీద మా గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మీద ఇక్కడ ప్రజలు పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా సాగి వీరి పీరియడ్లోనే మొన్ననే అన్నారు. ఈ మధ్య వీరు వాళ్ళ కౌన్సిల్లో కూడా చర్చ జరిగింది. క్యాబినెట్లో కూడా ఖచ్చితంగా వెలుగొండ గురించి మాట్లాడారు. వెలుగొండ సమస్య పూర్తి చేసే దిశగా వాళ్ళందరూ ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది శంకుస్థాపన చేసింది చంద్రబాబు గారు. ఈరోజు ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేసేది కూడా చంద్రబాబు పాటు మా గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిగా పనిచేసి వాళ్ళైతే ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎప్పుడు కలిసినా కూడా ఇది కూడా ప్రజలు గమనించాలి. గతంలో 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం జిల్లా మొత్తం వాళ్ళే ఎమ్మెల్యేలు. కనీసం వెలుగొండ ప్రాజెక్టు పట్లైనా, జిల్లా పట్లైనా వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. ఈరోజు మా నాయకుడు, మా గౌరవ శాసనసభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం గారితో కలిసి మనకు ప్రధాన సమస్యలు మొన్న కూడా చూశారు మీరు. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రధానమైన 5-6 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తున్నారు. దాంట్లో ఎలాంటి ప్రజలు వెలుగొండ కూడా సాధిస్తారు, ఇక్కడ కావాల్సిన మిగతా జిల్లా కూడా సాధిస్తారు. ఇక ప్రధానమైన మైనార్టీస్ ఒక ఏపీఆర్జేసీ స్కూల్, కాలేజీలు సాధిస్తారు. మిగతా అన్ని కూడా సాధించి ఖచ్చితంగా ఇక్కడ మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారని మా అందరికీ నమ్మకం, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం. ధన్యవాదాలు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు